హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ వారు అయితే ఒక కొత్త పథకాన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారండి. దాన్ని స్వచ్ఛ రథం. దీని ఒక కాన్సెప్ట్ ఏంటంటే చెత్త తీసుకురండి, సరుకులు తీసుకువెళ్ళండి. అయితే మనకు ఆల్రెడీ గుంటూరు జిల్లాలోని ఈ నెల 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆగస్ట్ 1 నుంచి మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రారంభించడానికి అయితే మొత్తం నూతనంగా అన్ని పనులు మనకి ప్రభుత్వం వాళ్ళు అయితే మనకు తీసుకుంటున్నారు. అయితే ఈ స్వచ్ఛరోజం అనేది మనకి ప్రతి వార్డులో కూడా వారానికి 2 సార్లు తిరిగే విధంగా అయితే అధికారులు అయితే మనకు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే మన ఇంట్లోని ఏదైతే ఉంటుందో ఇప్పుడు చెత్త అనేది ఆ చెత్త అనేది మనం స్టోరేజ్ చేసుకుని ఉంచుకుంటే వెహికల్ వచ్చేటప్పుడు ఆ చెత్తని అనేది వాళ్ళకి ఇస్తే దానికి తగ్గ సరుకులు అనేది మనకి వాళ్ళు ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మనకున్న చెత్త ఏదైతే మనం అంటే అట్టలు అవనియండి, గాజు కానీ ఏదైనా సరే ఇంట్లో పనికిరాని వస్తువులు, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకి ఇళ్ళకి పనికిరాని వస్తువులు కొనుక్కుంటాం అని చెప్పేసి ఒక వాహనం అయితే వచ్చేది. ఇప్పుడు అటువంటి ఏమి లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచే ఈ పనికిరాని వస్తువులు అన్ని కూడా ఈ వాహనంలోనే మనకి కొనుగోలు అనేది చేస్తారు. ఆ కొనుగోలు చేసిన తర్వాత దానికి ఒక రేట్ అనేది వాళ్ళు ఇంతనే డిసైడ్ చేస్తారు. ఆ రేటు బట్టి ఎంత వచ్చిందో దాని తగ్గ సరుకులు అయితే మాత్రం మనకి ఈ వాహనంలోనే మనకి కొన్ని సరుకులు కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వచ్చిన డబ్బులు ఎంత అవుతుందో దాన్ని బట్టి సరుకులు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛరథం పర్యవేక్షణ కోసం అయితే ఒక సచివాలయ ఉద్యోగులను కూడా కేటాయించడం అయితే జరిగిందండి అధికారులు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన లిస్టు ఇప్పుడు మనకి అక్కడ వెహికల్లోని మనకి ఏ వస్తువులు అయితే కిరాణా వస్తువులు మనకు దొరుకుతాయి, లభ్యమవుతాయి అనేది కూడా ఆ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మన దగ్గర ఏ పాత వస్తువులు తీసుకుంటారు అనే వస్తువులు దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు స్క్రీన్ పై చూపిస్తానండి. దాన్ని బట్టి లాస్ట్ లో అయితే మాత్రం మీరు ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా ఈ స్వచ్ఛ రథం కోసం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.